అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 21ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక మేరకు ఐక్యరాజ్య సమితిలో మనం ప్రస్తావించిన తర్వాత జూన్ 21ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత ఈరోజు దాదాపు 196 దేశాల్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందాలంటే యోగా తప్పనిసరి అని చెప్పి సమాజంలో ఒక అవగాహనకు వచ్చింది. ప్రతిరోజు ఉదయము యోగా చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పి ఒక వాతావరణం ఇలా దేశంలో సమాజంలో నిర్మాణమైంది. అంటే అన్ని రోగాలకు పరిష్కారం యోగా. ఇది కేవలము ఏదో ఆషామాషి కాకుండా అనేక మంది దీని మీద సర్వేలు చేసి దాని తర్వాత దీన్ని స్పష్టం చేయడం ద్వారా చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా ప్రతి ఒక్కరు యోగాను చేయడం కూడా మనం చూస్తున్నాం, ఆనవాయితీగా మారింది. కాబట్టి మన శ్రేయస్సుతో పాటు సమాజ శ్రేయస్సు కోసం ఈ యోగా అనేది ఒక పరిష్కారం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఇలా దేశవ్యాప్తంగా అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.